వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాదీ సాల్ మిక్చర్. వ్యూయర్స్ అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు, అలాగే దసరా శుభాకాంక్షలు. మీలో ఎంతమందికి బతుకమ్మ కథ తెలుసండి? జన ప్రచారంలో ఉన్నటువంటి ఇప్పుడు ఈ కథను నేను వివరించబోతున్నాను. ఈ కథ కనుక మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో మీ ఫీల్ని షేర్ చేయండి. అలాగే ఈ కథను ప్రతి ఒక్కరూ వినాల్సిన, అలాగే తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనగనగా ఒక ఊరిలో ఒక శ్రీమంతుడు ఉండేవాడు. ఆ శ్రీమంతుడికి 7 కొడుకులు, ఒక్క ఆడబిడ్డ ఉండేది. 7 కుమారులకు పెళ్ళిళ్ళయ్యాయి. కూతురికి కూడా పెళ్లి వయసు రాగానే తగిన వరుని చూసి పెళ్లి చేశారు. అప్పట్లో అతి చిన్న వయసులోనే పెళ్లి చేయడం వల్ల పుట్టింట్లోనే ఉంచేవారు వయసు వచ్చేంత వరకు కూడా. కొన్ని రోజులకు సతీ సమేతంగా కాశీయాత్రకు ప్రయాణమయ్యారు. ప్రయాణమయ్యే క్రమంలో వ్యాపారాలను, అలాగే కుమార్తెను కూడా కొడుకులకు అప్పజెప్పి బయలుదేరారు. ఇది ఇలా ఉండగా దసరా పండగ వస్తుంది. ఆ పండక్కి మహిళలందరూ కలిసి గౌరీదేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించటం ఆనవాయితీగా వస్తుంది. ఆ ఆచారాన్ని పాటించాలని గౌరీదేవి పూజకు వెళ్దామని ఆ ఇంటి ఆడపడుచు అనుకుంటుంది. పెద్ద వదిన దగ్గరకు వెళ్ళి, వదినా నేను గౌరీదేవి పూజకు వెళ్దామని అనుకుంటున్నాను. నాకు నీ పట్టు చీర, పట్టు రవిక, కాళ్లకు నీ బంగారు కడియాలు కావాలని అడగగా, నేను ఇవ్వలేను, నేను ఇప్పుడు పని మీద ఉన్నానని చెప్తుంది. ఇక చేసేది లేక రెండవ వదిన దగ్గరికి వెళ్ళి, వదిన నేను గౌరీ పూజకు వెళ్ళాలనుకుంటున్నాను. నాకు నీ పట్టు చీర, పట్టు రవిక, కాళ్లకు నీ బంగారు కడియాలు కావాలని అంటుంది. అప్పుడు నేను పుట్టింట్లోనే మర్చిపోయానమ్మా, నేను ఇవ్వలేను అని అంటుంది. ఇక చేసేది లేక మూడవ వదిన దగ్గరకు కూడా వెళ్ళి, వదిన నేను గౌరీదేవి పూజకు వెళ్దాం అనుకుంటున్నాను. నాకు నీ పట్టు చీర, పట్టు రవిక, కాళ్లకు బంగారు కడియాలు కావాలని అడుగుతుంది. కానీ నేను పిల్లల పని మీద ఉన్నాను, నేను ఇప్పుడు ఇవ్వలేను అని చెప్తుంది. ఇలాగే 4వ వదిన, 5వ వదిన, 6వ వదిన వద్దకు వెళ్తుంది. వెళ్ళి అడగటము, అదే పనిగా వాళ్ళు తమకున్నటువంటి సాకులు చెప్పి ఇవ్వకుండా తప్పించుకుంటారు. ఇక చేసేది లేక చివరి వదిన అయినటువంటి 7వ వదిన దగ్గరికి వెళ్ళి తలుపు తట్టగా, ఏంటి ఇలా వచ్చావు అని అంటుంది వదిన. నేను గౌరీదేవి పూజకు వెళ్దాం అనుకుంటున్నాను వదిన, అందుకు నీ పట్టు చీర, పట్టు రవిక, బంగారు కాళ్ల కడియాలు కావాలని చెప్పగానే, నేను నా పట్టు చీరను, పట్టు రవికను, బంగారు కడియాలను ఇస్తాను. కానీ పట్టు చీరకు పసుపు అంటకూడదు, పట్టు రవికకు గంధం అంటకూడదు. అంతేకాదు బంగారు కడియాలు చొట్ట కూడా పోకుండా తీసుకురావాలి. నేను చెప్పినట్టు తీసుకురాలేకపోయావో నీ రక్తాన్ని తిలకంగా పెట్టుకుంటాను అని చెప్పి మరీ ఇస్తుంది. అందుకు సరే అని ఆడపడుచు ఒప్పుకొని గౌరీదేవి పూజకు చక్కగా అలంకరించుకొని, పట్టుచీర కట్టుకొని, పట్టు రవిక వేసుకొని, కాళ్లకు బంగారు కడియాలను పెట్టుకొని వెళ్ళి గౌరీదేవి పూజకు వెళ్ళి గౌరీదేవి నామాన్ని స్మరిస్తూ కూర్చుంటుంది. అప్పుడు అక్కడకు వచ్చినటువంటి ముత్తైదులందరూ కాళ్లకు పసుపు పెట్టుకోకుండా, మెడకు గంధం కూడా పెట్టుకోకుండా, కాళ్ళలో మఠం వేసుకొని కూర్చోకుండా, భర్తకు ఇలా పూజ చేసినట్లయితే ఆయుష్ క్షీణము అని అంటారు. కాళ్లకు వెంటనే పసుపు పెట్టుకొని, మెడకు గంధం పెట్టించుకొని, చాపుకున్న కాళ్లను కాస్త ముడుచుకొని జాగ్రత్తగా గౌరీదేవిని పూజించి ఆటలాడి పాటలు పాడి ఇంటికి వస్తుంది. అయినప్పటికీ కొంచెం పసుపు చీరకు, గంధం జాకెట్టుకు అంటుతుంది. అలాగే బంగారు కడియాలు కూడా కొంచెం సొట్టబోతాయి. మరుసటి రోజున 7వ వదిన దగ్గరికి వెళ్ళి, ఇదిగో వదిన నీ పట్టు చీర, నీ పట్టు రవిక, బంగారు కడియాలు అని ఇవ్వగా, నేను పనిలో ఉన్నాను, అక్కడున్న చిలుక్కొయ్యకు తగిలించు అని అంటుంది. అలాగే పెట్టి వెళ్తుంది. ఆ తర్వాత ఆ వదిన ఆ పట్టు చీరను, రవికను చూసి, వాటికి అంటినటువంటి పసుపు గంధాన్ని చూసి, కడియాలకు చిన్న సొట్టను కూడా చూసి, ఈ ఆడపడుచు అనుకున్నంత పని చేసింది అని కోపంతో ఆ చీరను, రవికను మొత్తంగా చింపేసి, కడియాలను ఇంకా కొంచెం సొట్ట కొట్టి పక్కన పెడుతుంది. తలకు గుడ్డ కట్టి పడుకుంటుంది. ఇంటికొచ్చిన భర్త, ఏంటి అలా పడుకున్నావు అని అడగగా, నీ చెల్లి వల్ల నాకు ఈ తలనొప్పి వచ్చింది, చీర రవిక చూడు ఎలా చేసిందో కడియాలను చూపించి
ఇలా చేస్తే తలనొప్పి రాకుండా ఏమవుతుంది అని చెప్పి, ఈ తలనొప్పి తగ్గాలంటే నీ చెల్లెల్ని చంపి ఆమె రక్తాన్ని నాకు తిలకంగా పెడితేనే నాకు ఈ తలనొప్పి తగ్గుతుంది అని గొడవ చేస్తుంది. ఇక చివరకు చేసేది ఏమీ లేక భర్త పొద్దున్నే చద్ది మూట కట్టుకొని కాకులు దూరని కారడవికి, చీమలు దూరని చిట్టడవి లోపలికి వెళ్ళి గద్దను చంపి ఆ రక్తాన్ని తెచ్చి భార్యకు ఇదిగో నా చెల్లెలి రక్తం అని భార్యకి తిలకంగా పెట్టగా ఎంతో సంతోషించి లేచి నల్లగా ఇల్లు అలికి తెల్లగా ముగ్గులు పెట్టి కొత్త చీర కట్టి కట్లా కడవతో మెట్లవారి బావికి నీళ్లకు పోతుంది. అక్కడున్న వారందరూ కలవారి కోడలు గద్ద రక్తం పెట్టుకొచ్చింది ఎందుకో అని గుసగుసలాడతారు. ఇదంతా విన్న కలవారి కోడలు ఆ కడవను అక్కడే పడేసి చిందులు వేస్తూ ఇంటికొచ్చి మళ్ళీ తలకు గుడ్డను కట్టి పడుకుంటుంది. అప్పుడే ఇంటికి వచ్చిన భర్త ఏంటి మళ్ళీ పడుకున్నావు అని అంటాడు. నువ్వు చేసిన తప్పుకు, నువ్వు చెప్పిన అబద్ధానికి నాకు తలనొప్పి రాకుండా ఎలా ఉంటుంది? గద్ద రక్తాన్ని తీసుకొచ్చి నీ చెల్లెలి రక్తం అని అబద్ధం చెప్తావా అంటూ మళ్ళీ గొడవ మొదలు పెడుతుంది. అప్పుడు చేసేది లేక మళ్ళీ తెల్లవారి జామున లేచి చద్దిమూట కట్టుకొని కాకులు దూరని కారడవికి, చీమలు దూరని చిట్టడవిలోకి వెళ్ళి మళ్ళీ కుందేలు రక్తాన్ని తీసుకొచ్చేసి పెడతాడు. అప్పుడు ఆ భార్య తిలకంగా పెట్టుకొని సంతోషంగా లేచి నల్లగా ఇల్లు అలికి తెల్లగా ముగ్గులు పెట్టి కొత్త చీర కట్టుకొని కట్ల కడవ తీసుకొని మెట్లవారి బావికి నీళ్లకు పోతుంది. అక్కడున్న వారందరూ కలవారి కోడలు నిన్న గద్ద రక్తాన్ని ఇవాళ కుందేలు రక్తం పెట్టుకొచ్చింది ఏంటో అని మళ్ళీ గుసగుసలాడతారు. అదంతా విన్న ఆ కలవారి కోడలు ఆ కడవను అక్కడే పడవేసి చిందులు వేస్తూ ఇంటికొచ్చి మళ్ళీ తలకు గుడ్డను కట్టి పడుకుంటుంది. భర్తకి ఇంటికి రావటం, మళ్ళీ ఇదే విధంగా అడగటం, గొడవ చేయటం తెల్లవారి అలాగే జరుగుతుంది. ఇక చేసేది లేక గత్యంతరమే లేదు అన్నట్టుగా అన్నల దగ్గరికి వెళ్ళి చెల్లెల్ని అత్తవారింట్లో పంపించి వస్తాను అని అబద్ధాలు చెప్పి ఆ చెల్లెల్ని తీసుకొని వెళ్తాడు. తీసుకెళ్లేటప్పుడు అన్నం, నల్ల నువ్వులను మూట కట్టుకొని మరీ తీసుకెళ్తాడు. మార్గం మధ్యలో చెల్లెలు అన్నతో అంటుంది, అన్న ఏంటి ఇలా అడవిలోకి తీసుకొచ్చావు నన్ను అని అడుగుతుంది. ఇది అడవి కాదమ్మా, వర్షాలు పడడం మూలాన చెట్లు ఏపుగా పెరిగాయి అని అంటాడు. అప్పుడు కాసేపటికి మళ్ళీ చెల్లెలు అన్న నాకు ఆకలేస్తుంది అని అంటుంది. అప్పుడు అన్నం తీసుకొచ్చింది పెట్టి తినమంటాడు. తిన్నాక మళ్ళీ అన్న నాకు అలసటగా ఉంది అన్న, పడుకుంటాను కాసేపు అంటే సరే అలా సేద తీరు అని అంటాడు. అలాగే అన్నా అని పడుకుంటుంది. గాఢ నిద్రలో ఉన్నటువంటి చెల్లెలి తల మీద తెచ్చినటువంటి నల్ల నువ్వులను గట్టిగా ఒత్తి పట్టుకుంటాడు. అప్పుడు ఆ చెల్లెలు మరింత గాఢ నిద్రలోకి వెళ్తుంది. ఇదే అదునుగా చూసుకొని ఆ అన్న చెట్టు పైకి ఎక్కి పైనుంచి సూదిని కిందికి ఒడిస్తాడు గొంతు పైకి. కానీ ఆ సూది దిగదు. తర్వాత దబ్బనం వేస్తాడు. ఆ దబ్బనానికి కూడా గొంతు ఏమీ కాదు. ఇక చేసేదేమీ లేక మూడవ ప్రయత్నంగా గొడ్డలిని వేస్తాడు. ఆ గొడ్డలి ఇలా గొంతుపైన పడగానే కరకర నరాలను కోస్తూ ఆ గొంతు తెగి చెల్లెలు మరణిస్తుంది. ఆ తర్వాత చెల్లెలి రక్తాన్ని తీసుకువెళ్ళి భార్యకు తిలకంగా దిద్దుతాడు. అప్పుడు ఆ ఇల్లాలు సంతోషంతో లేచి నల్లగా ఇల్లలికి తెల్లగా ముగ్గులు పెట్టి కొత్త చీర కట్టి కట్ల కడవ తీసుకొని మెట్లవారి బావికి నీళ్లకు పోతుంది. అక్కడున్న వారందరూ మొన్నేమో గద్ద రక్తం, నిన్నేమో కుందేలు రక్తం, మరి కలవారి కోడలు ఇవాళ ఎవరి రక్తం పెట్టుకొచ్చిందో మనిషి రక్తం అని అంటారు. అదంతా విన్న కలవారి కోడలు సంతోషంతో ఉక్కిరిబిక్కిరై కడవ నిండా నీళ్లను తీసుకొని ఇంటికి వెళ్ళి పంచభక్ష పరమాన్నాలు వండుకొని తిని సంతోషంగా నిద్రిస్తుందన్నమాట. ఇది ఇలా ఉండగా ఆ అడవిలో ఉన్నటువంటి ఆడపడచ్చు తెగిన తల పూల తోటగాను, అలాగే ఆవిడ పొట్ట బావిగాను, కాళ్ళు పాకోళ్ళు అంటే పాతకాలవి ఉంటాయి కదండి, పాముకోళ్ళు అంటారు చెప్పుల్లాగా, అలా మారతాయి. ఇక చేతులు చాంతాడు అంటే బావిలో నుంచి చేతాడు అంటారు కదా, నీళ్లు తోడుకునే తాడు, అలా మారుతుంది అన్నమాట. ఒకరోజు కాశీ ప్రయాణం నుండి తిరిగి వస్తున్నటువంటి శ్రీమంతుడు అతని భార్యతో పాటుగా వస్తుండగా ఈ పూల తోటలో ఉన్నటువంటి పూలను చూసి కూతురికి ఇవ్వాలనే ఆలోచనతో పూలను కోయబోతుంది ఆ తల్లి.
అప్పుడు ఆ చెట్టు నుండి ముట్టకు ముట్టకు ఓ అమ్మ ముడితే నీ చెయ్యి కందేను మాయదారి వదిన చెప్పిందని దోషకారి అన్న పడగుడిచే అని అంటుంది. అప్పుడు భయపడిన తల్లి భర్తతో ఇలా చెప్తుంది. చెప్పగానే అప్పుడు ఆ భర్త వెళ్ళి మళ్ళీ పూలను కొయ్యబోతాడు. అప్పుడు ముట్టకు ముట్టకు ఓ నాన్న ముడితే నీ చెయ్యి కందేను పాపకారి వదిన చెప్పిందని దోషకారి అన్న పడపొడిచే అని అంటుంది. ఇదేంటి ఇలా అంటుందనేసి సరే ఎండగా ఉంది కదా అనేసి కొన్ని నీళ్ళైనా తాగుదామని మళ్ళీ బావి దగ్గరికి వెళ్ళి చేతాడు పట్టుకోబోతాడు ఆ తండ్రి. అప్పుడు మళ్ళీ అదేవిధంగా ముట్టకు ముట్టకు ఓ నాన్న ముడితే నీ చెయ్యి కందేను పాపకారి వదిన చెప్పిందని దోషకారి అన్న పడబొడిచే అని అంటుంది. అప్పుడు ఇక భయపడి ఇంటికి బయలుదేరతాడు. ఇంటికి రాగానే వియ్యంకురాళ్ళు వియ్యంకుడు అల్లుడు గారు ఎదురుగా వస్తారు. కూతురు వివరాలను అడగగా ఎవరికి ఏమీ తెలియదే అని అంటారు. అప్పుడు తండ్రి తాము వస్తున్నటువంటి దారిలో జరిగిన ఉదంతమంతా కూడా కొడుకులకు వివరించి వియ్యంకురాళ్లను వియ్యంకుణ్ణి అలాగే అల్లుణ్ణి కొడుకులను కోడళ్లను తీసుకొని ఆ అడవిలకు తీసుకెళ్ళి పెద్ద కొడుకుని పూలు కొయ్యమంటాడు. అప్పుడు పెద్ద కొడుకు ఆ పూలను తెంపబోగా ముట్టకు ముట్టకు ఓ అన్న ముడితే నీ చెయ్యి కందేను పాపకారి వదిన చెప్పిందని దోషకారి అన్న పడగొడిచే అని అంటుంది. అప్పుడు రెండో వదిన కూడా వెళ్తుంది. ఆ రెండో వదినకు కూడా ముట్టకు ముట్టకు ఓ వదిన ముడితే నీ చెయ్యి కందేను పాపకారి వదిన చెప్పిందని దోషకారి అన్న పడగొడిచే అని అంటుంది. అప్పుడు ఆ వదిన కూడా పక్కకు తప్పుకుంటుంది. ఇక అలాగే రెండవ అన్న రెండవ వదిన మూడవ వదిన మూడో అన్న అలా నాలుగవ వారు ఐదవ వారు ఆరవ వారు కూడా వెళ్ళి ఆ పువ్వును కొయ్యబోగా ఇదే విధంగా చెప్తుంది. ఇక చివరికి ఏడవ అన్న వస్తాడు. ఏడవ అన్న వచ్చి పూలు కొయ్యగానే ముట్టకు ముట్టకు ఓ అన్న ముడితే నీ చేతులు కందేను పాపకారి వదిన చెప్పిందని దోషకారి అన్నయ్యవు నువ్వు పడపుడిచావు మత్తులో పడవేసి సూది వేశావు చావలేదు దబ్బనం వేశావు చావలేదు గొడ్డలు వేయగా కరకర నరాలు తెగి చనిపోయాను అని అంటుంది. ఇక ఏడవ వదిన మళ్ళీ పూలు కొయ్యడానికి సాహసం చేస్తుంది. ముట్టకు ముట్టకు ఓ వదిన ముడితే నీ చెయ్యి కందేను పాపకారి వదినవు నువ్వు చెప్పగా దోషకారి అన్న పడగొడిచే సూది వేసినాడు చావలేదు దబ్బనం వేశాడు చావలేదు గొడ్డలి వేయగా నరాలు కరకరామని తెగిపోయి చనిపోయాను అని అంటుంది. ఇదంతా విన్నటువంటి తల్లిదండ్రులు గోడుగోడుమని ఏడ్చెను. ఇక చేసేది ఏమీ లేక అదే అడవిలో అక్కడే కూర్చొని శివపార్వతుల కోసం ఘోర తపస్సు చేసెను. కాశీ తీర్థయాత్ర చేసి రావటం మూలాన కొన్ని రోజులకే శివపార్వతులు ప్రత్యక్షమయ్యి ఏం కావాలో కోరుకో అని అడిగారు. అప్పుడు తమ కూతురు తమకు కావాలని కోరుకునెను. అప్పుడు ఆ శివపార్వతులు ఇద్దరూ పట్టుచీర కట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని మెడకు గంధం పెట్టుకొని కాళ్లకు కడియాలు పెట్టుకొని బస్కి వేసి కూర్చొని పూజ చేసింది. కానీ పూజ అనంతరం గౌరీదేవి వద్ద ఉన్నటువంటి అక్షింతలను తల మీద వేసుకోనందున దోషంతో ఇలా మరణించింది అని చెప్తారు. ఈ దోషానికి పరిహారం చెప్పమని మళ్ళీ వేడుకొనగా మరలా వచ్చే దసరా రోజులలో నవరాత్రులలో 9 రోజులు కూడా గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి అక్షింతలను తీసుకొచ్చి ఈ తోటపైన అలాగే ఆ బావిపైన పాముకోళ్ల పైన చల్లండి మళ్ళీ బ్రతుకుతుందని చెప్పగా చేసేది ఏమీ లేక ఇక సంవత్సరం వరకు వేచి చూస్తారు ఆ దంపతులు. ఇంతలోనే వేచి చూస్తున్నటువంటి దసరా పండగ వస్తుంది. దేదీప్యమానంగా భక్తి శ్రద్ధలతో ఎంతో ఘనంగా దేవీ నవరాత్రులను చేసి 9 రోజులు కూడా గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి అర్చించిన అక్షింతలను తీసుకువెళ్ళి ఆ పూల తోట పైన అలాగే బావి పైన పాకోళ్ల పైన చాంతాడు పైన చల్లగానే ఆశ్చర్యకరంగా 16 సంవత్సరాల వయసున్న బాలాకుమారిలాగా బ్రతికి వస్తుంది తమ కుమార్తె. చనిపోయింది మళ్ళీ బ్రతికింది కాబట్టి కలకాలం పచ్చగా చల్లగా బ్రతకాలని బతుకమ్మ అని పేరు పెడతారు ఆ తల్లిదండ్రులు. పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వాదంతో ఈ బతుకమ్మ బ్రతుకుతుంది కాబట్టి ఈమె పరమ ప్రతివ్రత పరమ పావనురాలు. అందుకే ఈ కథ చదివిన వారికి ఈ కథ చెప్పిన వారికి అలాగే విన్నవారికి ఎదుటివారితో మళ్ళీ ఈ కథ గురించి
చెప్పిన వారికి సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పార్వతీ పరమేశ్వరులు చెప్పినారు. అందుకోసమనే దేవీ నవరాత్రులలో అలాగే దసరా మహోత్సవాలలో ఈ కథను వినాలి, అలాగే ఇతరులకు కూడా తెలియజేయాలి. ఇంతటి మహత్యం కలిగినటువంటి బతుకమ్మ పండగను, బతుకమ్మ కథను అందరికీ తెలియజేస్తూ గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధించి సకల సౌభాగ్యాలను పొందాలనే సదుద్దేశంతో ఈ కథను ఈ సందర్భంగా వివరించడం జరిగింది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే, అలాగే తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి ఆసక్తికరమైన విషయంతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.